నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అందం పెరగాలి అంటే అసలు ఏం చేయమంటారు? మంత్రంతో కానివ్వండి, తంత్రంతో కానివ్వండి, అందంని పెంచుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. అందాన్ని పెంచుకునేలాగా కొన్ని దాంట్లో కొన్ని క్రియలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఉన్నాయండి. అందాన్ని పెంచుకునే దానికి ప్రతి దాంట్లో ఉన్నాయి. ఒకటి యోగాలో ఉంటుంది, ప్రాణి హీలింగ్లో ఉంటుంది, హోరా అని ఉంటుంది. ఆ హోరా ద్వారా కూడా అందం పెంచుకోవచ్చు. ఇక మంత్రం దాని కింద వచ్చేటప్పటికి అశోక మంత్రం అని ఒకటి ఉంటుంది. తర్వాత పాన్స్ మంత్రం అని ఒకటి ఉంటుంది. పాన్స్ అనేటువంటి మంత్రం ఒకటి ఉంటుంది, అశోక మంత్రం ఒకటి ఉంటుంది. ఇక న్యూమరాలజికల్గా అయితే నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ కూడా ఉంటాయా? ఎస్, న్యూమరాలజికల్గా నెంబర్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే అందం మనకి ఏ విధంగా పనిచేయాలో ముందు. అందము అంటే మీనింగ్ ఏంటంటే మనం బాగున్నామని కాదు, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయటం. అంతే. ఎదుటి వారు అలా చూడగానే కళ్ళు తిప్పుకుంటారు చూసారా, ఆ టైప్లో ఉండటం. అంతేగాని నేను అందంగా ఉన్నాను, లేకపోతే నాకన్నా ఎదుటి వాళ్ళు అందంగా ఉన్నారు, ఇది కాదు అందం అంటే. అందము అంటే మన మైండ్ సెట్, మన మనస్సు, అలానే మనం ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే తత్వం, ఇదే అందం. అంతేగాని వాళ్ళకన్నా మనం అందంగా ఉన్నాం, శ్రీదేవి కన్నా జయప్రద అందంగా ఉంది, లేకపోతే ఇప్పుడున్నటువంటి హీరోయిన్లో సాయిలీల అందంగా ఉంది, శ్రీలీల అందంగా, ఇలా కాదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. కానీ సాధారణంగా ముఖం బాగుంటే అది అందం కాదు, మనసు బాగుండాలి అని అంటూ ఉంటారు. ఎస్, అదే అందం. అందము అంటే మనం ఎలా ఉన్నాము అనేది కాదు, ఎదుటి వాళ్ళని మనం ఎంతవరకు గౌరవించాము, మనం వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. కాబట్టి అదే అందం. ఆ అందం మనకు కావాలంటే ముందు మనకి కావాల్సింది ఓర్పు, సహనము, మంచితనము, ఆప్యాయత, అనురాగం, అభిప్రాయం, ఆలోచన, ఇవి ఉండాలి. ఇవి ఉంటే మనకి అందం ఉన్నట్టే. వీటన్నిటికన్నా ముందు ఒకటి ఉండాలి, అర్థం చేసుకునే తత్వం. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే తత్వం ఉన్న వాళ్ళంతా అందగత్తెలే, అందగాళ్లే. అంతకు మించిన అందం అయితే ఎవరిక్కడ ఉండదు. అవి కూడా మనకి రావాలి అంటే మనకి అశోక మంత్రం అని ఒకటి ఉంటుంది, పాన్స్ మంత్రం అని ఒకటి ఉంటుంది. ఈ మంత్రాలు చాలా ప్రాసిద్ధికరమైనవి అనమాట. మనము ఒక ఈబూది ఉంటుంది కదా, ఎక్కడ దాకా అసలు ఈబూది గడ్డి ఉంటుంది, దాన్ని తీసుకొని దాంట్లో అశోక మంత్రం ఒకటి ఉంటుంది. ఆ అశోక మంత్రం చదివితే ఆ పౌడర్ జస్ట్ ఆ ఈబూది జస్ట్ పెట్టుకున్నా కూడా మనం చాలా అందంగా కనిపిస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అలానే కాటుక మీద పాన్స్ అని ఉంటుంది, పాన్స్ మంత్రం అని ఒకటి ఉంటుంది, చిన్న మంత్రం పాన్స్ది. ఆ మంత్రం చదువుకుంటే మనకి కళ్ళక కాటుకు పెట్టుకున్నా, మన నుదిటిన ఆ కాటుకు పెట్టుకున్నా కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. నల్లవారు ఏంటండి అది? ఇవి కాటుక కానివ్వండి, పాండ్స్ పౌడర్ కానివ్వండి. పాన్స్ పౌడర్ కాదు, మంత్రం పేరు పాన్స్ మంత్రం అంటారు. మనం మామూలుగా పాన్స్ మంత్రం అంటారు. అది ఏంటంటే సహజంగా మన దగ్గర ఎక్కడైనా దొరికేవే, దాంట్లో మనం చేసుకోవాల్సింది మంత్రం. అలానే యోగా చేసేవారు ఉంటారు అనుకోండి, ఒక హోరా అని ఉంటుంది వాళ్ళకి, ఒక హార, ఆ చుట్టూతో ఒక వలయం వస్తుంది అన్నమాట. దాంట్లో నేను ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ చేయాలని ఉంటుంది అనుకోండి, అట్రాక్ట్ చేసేయచ్చు ఆటోమేటిక్గా. కాబట్టి ఆ విధంగా ఆ విధంగా అందాన్ని మనము పెంచుకునే విధంగా ఉండాలి. కానీ మనం ఏదో పేడ రాసామా, మొలతాన్ని మట్టి రాసామా, లేకపోతే గోల్డ్ ఫేషియల్ చేయించామా అంటే అందం ఉంది అంటే అది కాదు అందం. మనం చేసేటువంటి పని, మనం చేసేటువంటి పద్ధతి, మనం ఇచ్చేటువంటి మాట, వీటి వల్లనే అందం పెరుగుతుంది. ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదు, చికాకు పడకూడదు, కోపపడకూడదు. వీటి ద్వారా అందం వస్తుండిద్ది. ఇకపోతే ఈ పాన్స్ ఒకటి, అశోక ఒకటి, ఈ రెండు కాకుండా న్యూమరాలజికల్గా కూడా నెంబర్ ఉంటుంది. అదేంటి సార్ నెంబర్, ఎలా ఉపయోగించాలి? దీనికైతే గురువుగారికి డబ్బులు మరి కొంచెం దక్షిణ ఉంటుంది. ఖచ్చితంగా చెల్లిస్తాం. అయితే న్యూమరాలజికల్గా వచ్చేసి 99, 88, అందులోనూ 56 తీసుకోవాలి. 88, 99, 88, 56. ఈ నెంబర్ని కనుక మనం ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమయంలో పారాయణం చేసుకోవాలి. లేదు అంటే 99, 88, 56 ఈ నెంబర్ని ఒక 600 సార్లు, 620 సార్లు చదువుకొని వాటర్ కానీ, లేకపోతే మనం వాడే సోప్ మీద కానీ ఈ నెంబర్ చదువుకొని దాని మీద ఒక 7 సార్లు ఊదుకొని మనం ఫేషియల్ చేసుకోవాలి. అంతే, ఫేస్ కడుక్కోవాలి, రోజు వాష్ చేసుకోవాలి. ఇది కేవలం బాడీ మీదకి మాత్రమే పనిచేస్తుంది. ఇది మంచినీళ్ళు తాగేటప్పుడు అది పనిచేయదు. మంచినీళ్ళలో ఊదుకొని తాగుతాను, లోపల కూడా బాగుంటుంది కదా అని, అది పని కాదు. ఓన్లీ ఈ నెంబర్ ఏంటంటే ఫిజికల్ బాడీ మీద మాత్రమే ఈ వాటర్ పనిచేస్తాయి. ఎస్, స్కిన్కి పైన మాత్రమే పనిచేస్తాయి అనమాట, అవుట్ సైడ్ ఓన్లీ. ఈ యొక్క నెంబర్ని తీసుకుంటే ఎవరికైనా సరే ఆనందంగా కాదు, ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఓకే, కొడతానికి వచ్చారా, సరే కూర్చోమని, ఇలా ఉంటుంది ప్రశాంతంగా. టెన్షన్ పడరు అసలు. ఈ నెంబర్ని ప్రతినిత్యం చేసుకోవచ్చు. అప్పుడు మనకు అందంగా ఉంటాం. అందం అంటే మన మొహంలో ఎప్పుడైతే టెన్షన్ ఉండదో మనం అందంగా ఉన్నట్టే.
కంగారు ఉండదో మనం అందంగా ఉన్నట్టే, ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటి వారు వచ్చినప్పుడు మన టెన్షన్ చూసి వాళ్ళు టెన్షన్ పడతారు, మనం నవ్వుతూ ఉంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే ఈ నెమ్మని చేసుకొని ఫేషియల్ చేసుకోవడమా, నరదిష్టి నరఘోష ఉంటే కూడా పోతుంది. ఇంకేదైనా సమస్యలు ఉన్నా, పింపుల్స్ ఉన్నా, మచ్చలు ఉన్నా అవన్నీ పోతాయి ఈ నెంబర్తో. కాబట్టి ఈ నెంబర్ని పారాయణం చేసుకోవాలి. తప్పకుండా గురుగారు. అలానే మనకి ఇంకా కూడా మంత్రం కావాలి అంటే కనుక ధూమావతి మంత్రం ఉంటుంటుంది. ధూమావతి ఆవిడ ఏం చేస్తుందంటే కనపడదు ఆవిడ. ధూమం అంటే ఏంటి? పొగ రూపంలో వస్తుంటుంది అనమాట. రేతుపొడి వస్తుంటుంది. రేతుపొడి వచ్చేసి మనకి సూదుల్లా గుచ్చుతుంది ఆవిడ. ఏం గుచ్చుతుంది అంటే మనకి పొద్దునుంచి సాయంత్రం దాకా ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ని ఇలా 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 తీసేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఆ ఉన్నంత వరకు అందం ఏదైతే ఉందో అది చెక్కు చెదరదు. అప్పుడు మనకి అందం అనేది అలానే శిథిలంగా ఉండిపోతుంది. శిథిలం అవ్వదు, శిథిలంగా అలా ఉండిపోతుంది అనమాట ప్రాసిద్ధిగా. కాబట్టి ఈ ముడతల గిడలు కూడా రావు, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ రావు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు రోజుకి ఒకసారి బ్యూటీ వాళ్ళకి వెళ్ళి 10,000 ఇచ్చే కన్నా ఈ మంత్రం నేర్చుకుంటే, ధూమావతి మంత్రం పేరు, ఈ ధూమావతి మంత్రం ఉంటే కనుక మనకి ఎప్పుడు కూడా నీట్గా స్కిన్ బాగుంటుంది అన్నమాట. ఫేషియల్ చేసినంత గ్లో వస్తుంది. ఫేషియల్ 100 చేసినట్టు వస్తుంది. 100 ఫేషియల్ ఒకేసారి చేస్తే ఉంటుంది, అట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న క్రియలు. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి నెంబర్ ఉంది కదా 998856, ఈ నెంబర్ అయితే ఈజీగా అందరికీ అర్థమవుతుంది. ఈజీ రెమెడీ. ఇంకా ఏదైనా హీరోయిన్స్ కానీ ఏదైనా మోడల్స్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ మంత్రాలు ఇవన్నీ కావాలి. లేకపోతే మన దగ్గర ఏంటంటే అలాంటి మంత్రించి కొన్ని వాళ్ళ ఎట్లా ఉంటుంది అనమాట. అవన్నీ మామూలు కామన్ మ్యాన్స్కి అయితే అవసరం లేదు. ఈ నెంబర్ ఒకటి సరిపోతుంది. ఇంకా దీనికి మించి ఏదైనా కావాలి, నేను ఏదైనా మోడల్గా వెళ్తున్నాను, రేపటి రోజు నాకు ఏదైనా కిరీటం రావాలి, నేను ఎలా ఉండాలనుకునే దానికి బాడీలో హార్మోన్స్ని కూడా లెవెల్ చేసేటువంటి యంత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. బాడీని మొత్తం కంట్రోల్ చేసేలా ఉంటుంది. నడుము తగ్గాలన్నా, స్టిఫ్ తగ్గాలన్నా, బాడీ కంట్రోల్లో ఉన్న బ్యాక్ పెయిన్ తగ్గాలన్నా ప్రతి దానికి నెంబర్స్ ఉన్నాయి, మంత్రం ఉంది, యంత్రం ఉంది, హోరా ఉంది, యజ్ఞం ఉంది, ప్రతిదీ ఉంది దానికి. తప్పకుండా గురుగారు, రానున్న రోజుల్లో తెలుసుకుందాం ఇలాంటి మంచి విషయాలు. సో అందం పెంచుకోవడానికి చక్కటి రెమెడీస్ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు.